గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మనలో చాలామందికి శని భగవానుడు అంటే చాలా భయం. ఏదో తెలియని భయం. ఎందుకంటే శని భగవానుడు ఎలాంటి మంచి ఫలితాలనైతే ఇస్తాడో అంతే చెడు ఫలితాలను కూడా ఇస్తాడు. చెడు ప్రభావాన్ని చూపిస్తాడు. శని భగవానుడు కనుక అననుకూలించాడనుకోండి, బిలీనియర్ కూడా బిచ్చగాడవుతాడు. అయితే ఈ సంవత్సరంలో శని భగవానుడి యొక్క ప్రభావం ద్వాదశ రాశుల వారిపైన ఎలా ఉంటుంది? ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం కూడా శని భగవానుడు కుంభరాశిలోనే ఉంటాడు. కాబట్టి ఈ సమయంలో శని భగవానుడి యొక్క ప్రభావం అనేది మేషరాశి నుండి మీనరాశి వరకు 12 రాశుల వారిపైన అనుకూల ప్రభావం ఉంటుందా లేక ప్రతికూల ప్రభావం ఉంటుందా? ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశుల వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఏ విషయాలపైన శని యొక్క ప్రతికూల ప్రభావం అనేది పడుతుంది అని ఈ వీడియోలో నేను చాలా షార్ట్గా సింపుల్గా వివరిస్తానండి. కాబట్టి ఈ వీడియోని చివరిదాకా చూసి ఓం శనైశ్చరాయ నమః అని కింద కమెంట్ సెక్షన్లో రాయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. మొదటి రాశి అయిన మేషరాశి వారిపైన ఈ సంవత్సరంలో శని భగవానుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, శని యొక్క ప్రభావం వల్ల మేషరాశి వారు లాభపడతారు అని చెప్పవచ్చు. అంటే శని యొక్క పొజిషన్ అనేది వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు శని భగవానుడి యొక్క శుభ ప్రభావం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. అంటే వ్యాపారస్తులు వ్యాపారంలో మంచి ఆదాయాన్ని పొందగలుగుతారన్నమాట. ఈ ఏడాదిలో చేసే ప్రతి ప్రయత్నంలో కూడా శని మీకు తోడుగా ఉంటాడు. కాబట్టి మేషరాశి వ్యాపారస్తులు, ముఖ్యంగా వ్యాపారం చేసేవారు విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకు కూడా వేతనాలు పెరుగుతాయి. అంటే మీ ప్యాకేజ్ అనేది పెరుగుతుంది. అయితే మీ పిల్లల పురోగతి విషయంలో మాత్రం మేషరాశి వారు కాస్త ఆందోళన చెందే అవకాశాలు అయితే ఉన్నాయండి. అది కేవలం మీ భయం మాత్రమే. శని మీకు దాదాపు ఈ సంవత్సరం అంతా అనుకూలిస్తున్నాడు. అయితే ఆరోగ్యపరంగా అయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. మే మాసం నుండి ఆదాయ వనరులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ డబ్బును అయితే ఆదా చేయగలుగుతారు. ఈ మేషరాశి వారికి కొన్ని విషయాలలో మాత్రమే శని భగవానుడి వల్ల కొన్ని ఇష్యూస్ చూపిస్తున్నాయి. కాబట్టి శని దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ప్రతి శనివారం కూడా, కుదిరితే ప్రతి శనివారం, లేకపోతే శని త్రయోదశి నాడు కానీ, నెలకు ఒక్క శనివారం రోజైనా సరే నల్ల నువ్వులను ఎవరికైనా దానంగా ఇవ్వండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే మేషరాశి వారికి శని వల్ల అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయండి. శని యొక్క ప్రభావం వల్ల మీరు భయపడవలసిన అవసరం ఏదీ కూడా లేదు. రెండవ రాశి అయిన వృషభ రాశి వారిపైన శని యొక్క ప్రభావం ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందంటే, ప్రయాణాలలో అయితే పురోభివృద్ధి ఉంటుందండి. ప్రయాణాల వల్ల వృషభ రాశి వారి ఈ సంవత్సరంలో లాభపడే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు శని భగవానుడు. ఈ ఏడాదిలో విదేశాలకు వెళ్ళే అవకాశాలను అయితే పొందుతారు. ఎక్కువ డబ్బుని ఆదా చేయగలుగుతారు. పనులన్నిటిలో కూడా చాలా నిజాయితీగా ఉంటారు. ఈ 2024 సంవత్సరంలో శని భగవానుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలోనే సంచరించటం వల్ల వృషభ రాశి వారికి మంచే జరుగుతుంది అని చెప్పాలి. శని సంచారం వల్ల మీకు ఎన్నో సత్ఫలితాలు ఉంటాయి. అనుకున్న పనులన్నిటినీ కూడా పూర్తి చేయగలుగుతారు. వృషభ రాశిలో జన్మించి ఇంకా పెళ్లి కాని వారు, పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నవారు ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క పెళ్లి ప్రయత్నాలు అనేవి సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. గతం నుండి అనారోగ్య సమస్యల నుండి వృషభ రాశి వారు బాధపడుతున్నట్లయితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్నవారు,
వ్యాపారం చేస్తున్న వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఉద్యోగం మారే విషయంలో మాత్రం వృషభ రాశి వారు ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాలి. కాబట్టి ఈ విషయంలో మీకు అనుకూలించట్లేదు కాబట్టి మిగిలిన విషయాలన్నీ అనుకూలమేనండి. ఒక ఉద్యోగ మార్పు విషయంలో మాత్రం వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి శనిదేవుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతి శనివారం రోజున లేకపోతే నెలలో ఒక్క శనివారం రోజైనా సరే మీ సామర్థ్యం మేరకు నిరుపేదలకు నల్లటి వస్త్రాలను దానంగా ఇవ్వండి. దానివల్ల శని భగవానుడికి చూపించే కొంచెం ప్రతికూల ఫలితాలు అనేవి మీ పైన తగ్గే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద చూసుకుంటే వృషభ రాశి వారు శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల ఈ సంవత్సరంలో భయపడవలసిన అవసరమే లేదండి. మూడవ రాశి అయిన మిథున రాశి వారి పైన శని ప్రభావం ఎలా ఉండబోతుందంటే ఈ సంవత్సరంలో శని భగవానుడు మిథున రాశి వారికి అనుకూలించినప్పటికీ కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా తండ్రితో విభేదాలయ్యే అవకాశాలు, కొన్ని సందర్భాలలో కావాల్సిన సమయంలో మీ చేతిలో ధనం లేకపోవటం వల్ల మిథున రాశి వారు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు విషయాలలో మాత్రం శని భగవానుడు మీకు పెద్దగా అనుకూలించట్లేదండి. అంటే మిథున రాశి వారికి శని అనుకూలిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు, కానీ పూర్తిగా అనుకూలించట్లేదు. మీ రాశికి అధిపతి అయిన బుధుడు శని మధ్య ఉండే స్నేహం కారణంగా అసంపూర్తిగా ఉన్న పనులను కూడా మిథున రాశి వారు పూర్తి చేస్తారు, ఆర్థికంగా బలపడతారు. ఈ సంవత్సరంలో మిథున రాశి వారి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే అవసరం లేని సమయంలోనేమో చేతి నిండా డబ్బు ఉంటుంది, అవసరం ఉన్న సమయంలో మాత్రం చేతిలో డబ్బులు ఉండవు. ఆ విషయంలో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కానీ అనుకున్నవి అనుకున్నట్లుగా నెరవేరుతాయండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఖచ్చితంగా లభిస్తుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, వివాహం నిశ్చయించబడుతుంది. అయితే ప్రయాణాలు చేసి బాగా అలసిపోతారు, అనవసరమైన ఖర్చులు చేస్తారు, ఆరోగ్యపరమైన విషయాలపైన ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. కష్టపడి పని చేస్తేనే ఈ సంవత్సరంలో కెరీర్లో విజయాన్ని సాధిస్తారు. కానీ మీ కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం తప్పకుండా లభిస్తుంది, ఆదాయం కూడా పెరుగుతుంది. మీకు అననుకూలించే విషయం ఏంటంటే మీ తండ్రితో విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కావున మిథున రాశి వారికి పూర్తిగా శని అనుకూలించట్లేదు. కావున ఈ రాశివారు నెలకి ఒక్కసారైనా సరే ఇనుమును దానంగా ఇవ్వండి. ఇనుముతో చేసిన ఏ వస్తువునైనా ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే శని భగవానుడు మీకు పూర్తిగా అనుకూలిస్తాడు. ఇక కర్కాటక రాశి వారి పైన శని భగవానుడి యొక్క ప్రభావం ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుందంటే కర్కాటక రాశి వారికి ఈ సమయంలో అష్టమ శని జరుగుతుందండి. కాబట్టి ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు అననుకూలంగా ఉంటుంది అని కాదు, శని భగవానుడు తప్ప దాదాపు మిగిలిన గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కానీ శని ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయటం మంచిది. అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కెరీర్లో మీకు వృద్ధి ఉంటుంది కానీ ఎదుగుతారు, కానీ ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుందండి. ఉద్యోగస్తులకు అవ్వచ్చు, వ్యాపారం విషయంలో అవ్వచ్చు, కాస్త పని భారం, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారి వ్యాపార భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మే మాసం తర్వాత కొంత మెరుగైన ఫలితాలను చూస్తారండి. కెరీర్ పరంగా మీరు కష్టపడి పనిచేస్తే మాత్రం ఆశించిన ఫలితాలను తప్పకుండా పొందుతారు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే అష్టమ శని జరిగేటప్పుడు కష్టపడి పనిచేస్తేనే ఫలితం లభిస్తుందండి. 2024 సంవత్సరంలో ఆర్థిక పరంగా కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కానీ బాగా సంపాదిస్తారండి. అన్ని రాసుల వారితో పోలిస్తే కర్కాటక రాశి వారు బాగా సంపాదిస్తారు, కానీ కాస్త మనశ్శాంతి అయితే తక్కువ అవుతుందండి. ఎందుకంటే అష్టమ శని యొక్క ప్రభావం వల్ల డబ్బులు ఉన్నా సరే మనశ్శాంతి కరువు అవుతుంది.
పని భారం పెరుగుతుంది, ప్రమోషన్లు వస్తాయి కానీ పని ఇంకా పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి కానీ వ్యాపార భాగస్వామితో కొన్ని తగాదాలయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక సింహరాశి వారిపైన శని భగవానుడి యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే, శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల సింహరాశి వారికి అననుకూలంగా ఉండే విషయం ఏంటంటే, మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది మీకు కొన్ని విషయాలలో నచ్చదండి. కానీ వ్యాపారస్తులకు మాత్రం పూర్తిగా అనుకూలించట్లేదు. కొన్ని రకాల అడ్డంకులను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే సింహరాశి వారికి ఇతర కొన్ని గ్రహాలు అనుకూలించట్లేదు కాబట్టి త్వరగా అలసిపోయే అవకాశాలు ఉన్నాయి. మే మాసం తర్వాత శుభ కార్యక్రమాల కోసం సింహరాశి వారు కొంత ఖర్చును చేయవలసి వస్తుంది. మీ ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి. దానివల్లే సింహరాశి వారు ఎక్కువగా ఖర్చు చేస్తారు. శని భగవానుడి యొక్క తిరోగమన సమయంలో మాత్రం మీరు చేసే ప్రతి పనిలో కూడా మెరుగైన ఫలితాలను పొందుతారు. వ్యాపారులకు కూడా ఆ సమయంలో బాగా లాభాలు వస్తాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కెరీర్ మాత్రం శని భగవానుడు రెట్రోగ్రేడ్ పొజిషన్లో ట్రాన్సిషన్ చేసేటప్పుడు మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. అప్పుల నుండి బయటపడగలుగుతారు. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు కూడా ఆ సమయంలో తిరిగి వస్తుంది. అయితే శని వల్ల ముందు చెప్పినట్లుగా దాంపత్య జీవితంలో కొన్ని గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ త్వరగానే సర్దుమణుగుతాయండి. వ్యాపారులు లాభపడతారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే సింహరాశి వారికి శని భగవానుడు అయితే పూర్తిగా అనుకూలించట్లేదండి. శని వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఈ సంవత్సరంలో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో. కన్యా రాశి వారికి సంవత్సరంలో శని భగవానుడి యొక్క ఫలితం ఎలా ఉండబోతుందంటే, శని యొక్క ప్రభావం అనేది రాశి వారి పైన ఎలా ఉండబోతుందంటే, రుణాలు అయితే తీరతాయండి. రుణాలు తీరి ఏం ప్రయోజనం? ఆరోగ్యం మాత్రం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో అనారోగ్య సమస్యలే కన్యా రాశి వారికి మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఆ ఒక్క విషయంలో తప్ప ఈ రాశివారు 2024 సంవత్సరంలో శనిగ్రహ సంచారం కారణంగా గొప్ప విజయాలను సాధించగలుగుతారు. వ్యాపారంలో కూడా బాగా రాణిస్తారు. మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. అయితే కన్యా రాశి వారికి పెద్దగా రుణ బాధలు లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక కారణం వల్ల వారి పూర్వీకుల నుండి వారికి వస్తున్న స్థిరాస్తిని ఒకదాన్ని అమ్మే అవకాశాలు ఉన్నాయి. శని సంచార ప్రభావం వల్ల వ్యాపారులు ఆర్థికంగా లాభపడతారు. పిల్లల ఆరోగ్యం గురించి, అలాగే మీ సొంత ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందుతారు. అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి. డబ్బు కావాల్సినప్పుడల్లా అవసరమైన రుణాలను, అవసరమైన డబ్బుని త్వరగా పొందుతారండి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనేక మార్పులు ఉంటాయి కాబట్టి తెలివిగా నిర్ణయాలను తీసుకోవాలి. ఉద్యోగం మారే విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయాలి. ఫిబ్రవరి మాసం నుండి మార్చ్ మాసం వరకు కెరీర్ పరంగా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాలలో ఈ 2 నెలల్లో జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి శని భగవానుడు అనుకూలిస్తున్నాడు, కానీ పూర్తిగా అనుకూలించట్లేదండి. 50% మాత్రమే అనుకూలిస్తున్నాడు. కాబట్టి కన్యా రాశి వారు ముఖ్యంగా ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి. ఆరోగ్య సమస్యలే మీకు మెయిన్ ఇష్యూ అవుతుందండి ఈ సంవత్సరంలో. కన్యా రాశి వారు ఈ సంవత్సరంలో శని భగవానుడికి తైలాభిషేకం చేయటం మంచిదండి. అలాగే మన ఛానల్లో శని భగవానుడికి సంబంధించిన పరిహారాలపైన కూడా చాలా డీటెయిల్గా వివరిస్తూ ఒక వీడియో చేశాను. ఆ వీడియోని కూడా చూడండి. తులారాశి వారికి శని భగవానుడి యొక్క ప్రభావం ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుందంటే, పంచమంలో శని ఉన్నాడు కాబట్టి మెయిన్ ఇష్యూ ఏంటంటే వీరికి పిల్లలతో వాగ్వాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సంతానం విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో శని ప్రభావం అనేది తక్కువగానే ఉంటుంది. ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలను పొందుతారు. కెరీర్ పరంగా మంచి విజయాలను సాధిస్తారు. మే మాసం తర్వాత అకస్మాత్తుగా పూర్వీకుల ఆస్తుల వల్ల తులారాశి వారు ప్రయోజనాలను పొందుతారు.
శని భగవానుడి యొక్క సంచార ప్రభావం వల్ల వ్యాపారస్తులు తులారాశిలో జన్మించి వ్యాపారం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆర్థిక లాభాలను పొందుతారు. కానీ పిల్లల విషయంలో, పిల్లల ఆరోగ్య విషయంలో, పిల్లల ప్రవర్తన విషయంలో, పిల్లల కెరీర్ పట్ల, పిల్లల ఉద్యోగం పట్ల, పిల్లల వివాహాది ప్రయత్నాల పట్ల ఆందోళన చెందుతారండి. తులారాశి వారికి అన్నీ అనుకూలించినప్పటికీ కూడా పిల్లల వల్ల మనశ్శాంతి కరువవుతుంది. అంటే వారు ఏదో చేస్తారని కాదు, పిల్లల విషయంలో ఆలోచనలు ఎక్కువ అవుతాయి. అలాగే తులారాశి వారికి అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతాయండి. తులారాశి వారు కూడా శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కొన్ని విషయాల్లో అనుకూలిస్తుంది, కొన్ని విషయాల్లో అనుకూలించట్లేదు. కాబట్టి తులారాశి వారు కుదిరితే నెలకు ఒక్క శనివారం రోజునైనా సరే, అలాగే శని త్రయోదశి రోజు కూడా సూర్యోదయం తర్వాత రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నూనెతో దీపాన్ని వెలిగించండి. దానివల్ల శని భగవానుడి యొక్క ప్రతికూల ప్రభావం అనేది మీ పైన తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వారికి శని యొక్క ప్రభావం ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందంటే, అర్ధాష్టమ శని ప్రభావం వల్ల భూమి, వాహన విషయంలో సమస్యలు ఏర్పడతాయండి. భూమి కొనుగోలు చేసేటప్పుడు, స్థిరాస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు అన్ని పత్రాలను జాగ్రత్తగా చూసుకోండి. మీరు చేసే పనుల్లో వైఫల్యం కారణంగా వృశ్చిక రాశి వారు కొంత నిరాశ చెందుతారు. అయితే వృశ్చిక రాశి వారికి మే మాసం తర్వాత కొద్దిగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో మాత్రం వాహనాన్ని కొనుగోలు చేసే విషయంలో, ఆస్తిని కొనుగోలు చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ వీటిని కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధువుల నుండి సహాయ సహకారాలను పొందుతారు. జూన్ మాసం నుండి నవంబర్ మాసం మధ్య కాలంలో వీరికి అనుకూలంగా ఉంటుందండి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే వృశ్చిక రాశి వారు ఆరోగ్యం పైన మాత్రం శ్రద్ధ వహించాలి. అనవసరమైన ఖర్చులకు కూడా దూరంగా ఉండాలి. మెయిన్గా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఆరోగ్య విషయంలో, రెండవది రిజిస్ట్రేషన్ విషయంలో, అంటే ఆస్తిని కొనుగోలు చేసే విషయంలో, ఆస్తిని అమ్మే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనవసరమైన ఖర్చులకు కూడా దూరంగా ఉండాలండి. ఈ విషయాలలో వృశ్చిక రాశి వారు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అనుకూలంగానే ఉంటుందండి. ఇక ధనస్సు రాశి వారికి శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల ఈ సంవత్సరంలో ఎలా ఉండబోతుందంటే, ధనస్సు రాశి వారికి ధైర్యం, జ్ఞానం లభిస్తుంది. లాస్ట్ ఇయరే ధనస్సు రాశి వారు శని వల్ల ఎన్నో కష్టాలను పడి ఉన్నారు. ఈ సంవత్సరంలో శని వల్ల వారు కష్టాలు పడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే శని వారికి అనుకూలిస్తున్నాడు కాబట్టి. 2024 సంవత్సరంలో శని భగవానుడు ధనస్సు రాశిలో జన్మించిన వారిపైన దయ చూపిస్తాడు, అనుగ్రహాన్ని ఇస్తాడు. కాబట్టి ధనస్సు రాశి వారు కెరీర్లో గొప్ప విజయాలను సాధిస్తారు. ఒక రకంగా ధనస్సు రాశి వారికి శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల ఈ సంవత్సరంలో కలిసి వస్తుంది అని చెప్పాలి. ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతారు. 2024 సంవత్సరంలో ధనస్సు రాశి వారు తాము పడిన కష్టానికి తప్పకుండా ప్రతిఫలాన్ని పొందుతారు. కెరీర్ పరంగా అద్భుతమైన విజయాలను సాధిస్తారు. మే మాసం తర్వాత మాత్రం కొద్దిగా ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే పూర్తిగా ప్రతికూలంగా ఉంటుంది అని కాదండి, కొన్ని విషయాలలో మాత్రమే కేవలం ఆందోళన చెందుతారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ధనస్సు రాశి వారికి శని యొక్క ప్రభావం వల్ల అనుకూలతలే ఎక్కువగా ఉన్నాయండి. కాబట్టి శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల మీరు బాధపడవలసిన అవసరం కానీ భయపడవలసిన అవసరం అంతకన్నా లేదు. మకర రాశి వారికి శని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందంటే, ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వారు ఒకే ఒక్క విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మాత్రం ఆచితూచి వ్యవహరించాలి. మాటను తోలనాడే అవకాశాలు ఉన్నాయి. మీ నోరు వల్లే ఈ సంవత్సరంలో ఎక్కువగా వాగ్వాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. 2024 సంవత్సరంలో
ఆ విషయంలో తప్ప శని భగవానుడి వల్ల శుభ ఫలితాలు ఉంటాయండి. ఈ ఏడాది శని భగవానుడి యొక్క సహకారం ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో కూడా పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మకర రాశి వారికి ఎప్పుడైతే డబ్బు అవసరం అవుతుందో ఆ క్షణంలోనే ఏదో ఒక మార్గం నుండి డబ్బు చేతికి అందుతుంది. ఆర్థికంగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తారు. మకర రాశి వారికి శని ప్రభావం వల్ల అననుకూల ఫలితాలు అయితే తక్కువగా ఉంటాయండి. అనుకూలతలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శని వల్ల మీరు భయపడవలసిన అవసరం కానీ బాధపడవలసిన అవసరం అంతకన్నా లేదు. కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయంటే, కుంభరాశి వారికి శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే శని భగవానుడు మీ రాశిలోనే ఉన్నాడు. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్త, శ్రద్ధ తప్పకుండా అవసరం. ఎందుకంటే ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు పెరుగుతాయి. ఇప్పటి నుండే కాదు, 2023 నుండి కూడా కుంభరాశి వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆ ఆరోగ్య సమస్యలు అనేవి ఈ సంవత్సరంలో కూడా కంటిన్యూ అవుతాయి. ఆర్థికపరమైన విషయాలలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. కానీ కుంభరాశి వారికి ఆదాయం బాగానే ఉంటుందండి. మే మాసం తర్వాత పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. మే మాసం ముందు మాత్రం కుంభరాశి వారు తాము ప్రయత్నిస్తున్న విషయాలలో ఆలస్యాన్ని ఎదుర్కొంటారు, జాప్యాన్ని ఎదుర్కొంటారు. కుటుంబ అవసరాలు తీర్చడానికి కూడా డబ్బుని ఎక్కువగా ఖర్చు చేస్తారు, నీళ్లలాగా ఖర్చు చేస్తారు. అయితే జూన్ మాసం నుండి నవంబర్ మాసం మధ్య కాలంలో శని భగవానుడు తిరోగమనంలో సంచరిస్తాడు. కాబట్టి అన్ని పనుల్లో కూడా ఆశించిన ఫలితాలు అయితే పొందగలుగుతారండి. ఆ సమయంలో అదృష్టం వరిస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే శని భగవానుడు తిరోగమన సంచారం చేసేటప్పుడు ఎక్కువగా మీరు ప్రయత్నిస్తే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కుటుంబంలో ఉన్న వివాదాలు కూడా సమసిపోతాయి. అయితే కుంభరాశి వారికి శని ప్రభావం గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు అయితే తప్పవండి. ఈ సంవత్సరం అంతా కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఇయరే కాదు, లాస్ట్ ఇయర్ కూడా మీరు చూసే ఉంటారు శని భగవానుడి యొక్క ప్రభావం మీ ఆరోగ్యం పైన ఎలా పడిందో. కాబట్టి ఈ సంవత్సరంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. 12 రాశులలో చిట్ట చివరి రాశి అయిన మీనరాశి వారి పైన శని భగవానుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, ఆర్థిక పరంగా ఎక్కువగా వృధా ఖర్చులు చేస్తారండి మీనరాశి వారు. పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఏడాది పొడవునా కూడా ఈ మీనరాశి వారు డబ్బును విపరీతంగా ఖర్చు చేస్తారు. అయితే గతంతో పోల్చుకున్నట్లయితే మీనరాశి వారికి ఆర్థిక పరంగా మెరుగుదలే ఉంటుంది. సంపాదిస్తారు కానీ గతం కంటే ఎక్కువగానే ఖర్చు పెడతారు. కుటుంబ సమేతంగా విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. జూన్, నవంబర్ ఈ మధ్య కాలంలో మీ ఖర్చులు అనేవి అనేక రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. భారీగా ఖర్చులు చేస్తారు. ఈ మధ్య సమయంలో శుభకార్యాలు పెట్టుకోవటం కానీ, లేదా ఇంట్లో చిన్న చిన్న పూజలు పెట్టుకోవటం, దానివల్ల కాస్త ధన వ్యయం అవటం, బ్యాంకుల నుండి గతంలో తీసుకున్న రుణాలు ఆ సమయంలో తిరిగి చెల్లించాల్సి రావటం, చిట్టీలు కట్టడం, ఇలాంటివి ఎక్కువగా చేస్తారు. కాబట్టి జూన్ నుండి నవంబర్ మాసం మధ్య కాలంలో కొన్ని ఖర్చులు అయితే పెరుగుతాయి. వ్యాపార భాగస్వాములతో కొన్ని విభేదాలు ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ మీనరాశి వారి ఆదాయం మాత్రం బాగానే ఉంటుందండి. ఒక మాటలో చెప్పాలి అంటే, గతంతో పోల్చుకున్నట్లయితే మీనరాశి వారి ఆదాయము పెరుగుతుంది. గతంతో పోల్చుకున్నట్లయితే మీనరాశి వారి ఖర్చులు కూడా పెరుగుతాయి.
కాబట్టి పెద్దగా భయపడవలసిన అవసరం లేదండి. గతం కంటే ఆర్థిక పరంగా మెరుగుదలే ఉంటుంది. కింద కమెంట్ సెక్షన్లో ఓం శనైశ్చరాయ నమః అని కమెంట్ చేయండి.